ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయగలరు. సో మనం టాపిక్లోకి వెళ్తే, ఈ గవర్నర్ ప్రతిభా పురస్కారాలు అనేవి మనకు మొదటిసారిగా ఇస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో తొలిసారిగా గవర్నర్ ప్రతిభా పురస్కారాలు, దీనికి సంబంధించి 4 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు వేరువేరుగా పురస్కారాలు వివరాలను వెల్లడించిన రాజ్భవన్. సో గణతంత్ర దినోత్సవం సందర్భంగా తొలిసారిగా ఈ పురస్కారాలు రాజ్భవన్ కార్యదర్శి దానకిషోర్ ప్రకటించారు. ఈ నెల 26న సాయంత్రం రాజ్భవన్లో నిర్వహించే తేనేటి విందులో ఈ పురస్కారాలను రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ శర్మ వర్మ ప్రదానం చేయనున్నారు. మొత్తం 4 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు వేర్వేరుగా అందజేస్తామని దానకిషోర్ చెప్పారు. సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు అయితే చెప్పారు. సో పురస్కారాలకు ఎంపికైన వారికి 2 లక్షల నగదుతో పాటు ప్రశంసాపత్రం అందజేస్తారు. వివిధ రంగాల్లో వ్యక్తులు, సంస్థలు చేస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రోత్సహిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొన్నారు. మొత్తం 594 దరఖాస్తులు రాగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె పద్మనాభయ్య నేతృత్వంలోని జ్యూరీ ఈ అవార్డులను ఎంపిక చేసింది. పురస్కార గ్రహీతల ఎంపికలో లింగ నిష్పత్తితో పాటుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చినట్టుగా జ్యూరీ నేతృత్వం వహిస్తున్న పద్మనాభయ్య తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎంపికైన వారికి 2 లక్షలు, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మన స్టేట్మెంట్ చెప్తున్నా, 2 లక్షలు నగదు ప్లస్ ప్రశంసాపత్రం, ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. అదేవిధంగా మనకు దీనికి సంబంధించి జ్యూరీని ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే కె పద్మనాభయ్య గారు. సో అదేవిధంగా మనకు వ్యక్తులకు, సంస్థలకు ఇచ్చారు కొన్ని రంగాలను స్పెసిఫిక్గా ఎంపిక చేసుకొని. అయితే మనకు పర్యావరణం పరిరక్షణ, క్రీడలు, సంస్కృతి మరియు ఈ దివ్యాంగుల సంక్షేమం, ఈ మొత్తం ఈ 4 రంగాలలో కృషి చేసిన వారికి ఈ అవార్డులు ఇస్తారు. అదేవిధంగా ఈ 4 రంగాల్లో పనిచేసిన సంస్థలకు చూస్తే మనకి ఇక్కడ పర్యావరణంలో అయితే మనకు దుశ్చర్ల సత్యనారాయణ గారు, క్రీడలు దీప్తి జీవాంజీ, తర్వాత సంస్కృతికి వచ్చేసి పిబి కృష్ణభారతి, దివ్యాంగుల సంక్షేమం వచ్చేసి అరికపుడి రఘు. సో ఈ వ్యక్తులకు ఈ రంగాల్లో ఇస్తున్నారు. అదేవిధంగా సంస్థల పరంగా చూస్తే పర్యావరణ పరిరక్షణ విషయంలో ధృవాంశ్ ఆర్గనైజేషన్, క్రీడల అంశంలో వచ్చేసి ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి విషయంలో మనకు సంస్కృతి ఫౌండేషన్, ఆ తర్వాత దివ్యాంగుల సంక్షేమం విషయంలో చూస్తే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి ఈ అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కొన్నిటి గురించి మనకి ఇక్కడ స్పెషల్గా న్యూస్ కవర్ చేశారు. సో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి ఎందుకు ఇచ్చారనే దానికి